మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ ఇష్టమైన మరొక టిఫిన్ పొద్దున్నే వేడిగా ఈస్ట్ కలిపిన బ్రెడ్ లో పెరుగు కలిపి ఏంటి మైదా పిండి కూడా కలిపి బోండాలు వేస్తారు. అసలు వేడిగా వేస్తే మీరు తిని చూస్తే ఆబ్వియస్లీ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైయింగ్, చాలా రుచిగా ఉంటుంది. అసలు జీవితం ఇప్పుడు తినకపోతే ఎందుకు అని అనిపిస్తుంది చాలా మంది. కానీ ఆ బోండాలో ఉండే వేరియస్ థింగ్స్ అంటే ఇంకా క్లారిఫైడ్ రిఫైన్డ్ ఫ్లోర్ ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? యాక్చువల్లీ నేను అదే అనుకున్నాను, ఇంకా బోండా గురించి అడగలేదు ఏంటా అని. చాలా మందికి అండి ద వెరీ లుక్ ఆఫ్ బోండా ఇస్ వెరీ సాటిస్ఫైయింగ్. ఓకే, నేను ఈరోజు బోండా తింటాను, మా ఇంట్లో చేస్తున్నారు, బయట చేసుకుందాము, ఆ బండిలో ఉంది, ఆ బండిలో బాగుంటుంది అని అనగానే ఫ్రమ్ హియర్ ఓన్లీ వాళ్ళ మౌత్ వాటరింగ్. ఓకే, న్యూట్రిషనల్ థింగ్స్ మనం మాట్లాడుకుందాం. ఒకటి, మనం ఇందాక అనుకున్నట్టు రిఫైన్డ్ ఫ్లవర్, వీట్ ఫ్లవర్ కాదు, వీట్ ఫుల్ గ్రెయిన్ కాకుండా మైదా వాడుతున్నారు. ఓకే, అందులో మనకేముంది, ఏమీ లేదు, కార్బ్స్ అంతే. ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటి, అది డీప్ ఫ్రైడ్ అంటే ఫస్ట్ బయట జనరలీ బయట తీసుకుంటున్నా అంటే రీయూజ్డ్ ఆయిల్స్. మనం ఇందాక మాట్లాడుకున్నందుకు ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, మన బాడీకి ఇన్ఫ్లమేషన్. థర్డ్ థింగ్, ఇందులో ఫైబర్ ఉంటుందా? నో. ప్రోటీన్ ఉంటుందా? నో. ఫ్యాట్ ఉంటుందా? ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇది హౌ ఈజ్ ఇట్ బ్యాలెన్స్ డైట్? ఇట్ ఈస్ నాట్ అ బ్యాలెన్స్ డైట్. ఓకే, ఇది చాలా మందికి బోండా ఇష్టమైన వాళ్ళకి ఇట్స్ నాట్ ఎ వెరీ గ్రేట్ థింగ్ దట్ దే సే. బట్ ఇది వన్స్ ఇన్ అ వైల్ క్రేవింగ్ ఒకవేళ మీరు సాటిస్ఫై చేసుకోవాలంటే హోల్ వీట్ గ్రెయిన్ ఆట వాడండి. ఓకే, అందులో యోగట్ వేసుకోవచ్చు. సో దాంట్లో మనకు కొంచెం ఫర్మెంట్ అవుతుంది, ప్లస్ గట్ కి ఫ్రెండ్లీగా అవుతుంది. కానీ అదే డీప్ ఫ్రైడ్ లో మనం చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ సో హెల్దీ. బట్ ఆప్షన్స్ అంటూ మీరు తీసుకుంటా అంటే ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రై లో కూడా వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఏంటి అంటే ఇవన్నీ థింగ్స్ దట్ హ్యాస్ అంటే బ్రౌన్ అవ్వకుండా, చార్ అవ్వకుండా చూడాలి. సో దట్ అక్రిలమైడ్ అనేది రిలీజ్ అవ్వకుండా. అంతే. ఇట్ ఈస్ స్టిల్ దట్ క్రిస్పీ. ఇట్ కుడ్ స్టిల్ బి ద సేమ్ ఎఫెక్టివ్ టేస్ట్ ఇఫ్ యూ గెట్ యూస్ టు ఇట్. కానీ దాని ట్రాన్స్ ఫ్యాట్స్ కానివ్వండి, ఫ్రీ రాడికల్స్ అనేవి తగ్గుతాయి. అంటే అంత కష్టపడి దాన్ని ఇంకొక కృత్రిమంగా తయారు చేసుకుని తినాలా అనే క్వశ్చన్ ఇప్పుడు వస్తుంది. అందులో ఏమంత పెద్ద న్యూట్రిషన్ అనేది, మన బ్యాలెన్స్డ్ డైట్ అనేది టు స్టార్ట్ ద డే అనేది ఏమీ లేదు. కరెక్ట్. ఎందుకంటే మనకి చెప్పేది మన బాడీ వెయిట్ 60-65 కిలోలు ఉంటే మనకి పర్ కేజీ ఆఫ్ వెయిట్ 1 గ్రామ్ ప్రోటీన్ రావాలంటే వీటిలో ఎక్కడా కూడా మనం అది సాటిస్ఫై చేయలేకపోతున్నాం. అండ్ ఇప్పుడు మనం ఇవి తిన్నాక మన షుగర్ క్రాషెస్ అవుతాయి కాబట్టి, మనకి క్రేవింగ్స్ వస్తాయి కాబట్టి విత్ ఇన్ 1 hour మళ్ళీ తింటాం. ఇంత క్యాలరీస్ తిన్నాక అది ఆ క్యాలరీస్ మనకేం హెల్ప్ చేయాల. మన పొట్ట డైజెషన్ అనేది, ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి స్లో డైజెషన్ అవుతుంది. స్లో డైజెషన్ అయినందుకు మనకు ఫుల్ గా అనిపిస్తుంది. వీటిలో ఎందులో మనకు అంత ప్రోటీన్ లేదు. సో ఇట్స్ ఫుల్లీ కార్బ్ అండ్ ఆయిల్, ట్రాన్స్ ఫ్యాట్ లోడెడ్ కాబట్టి మనకు అసలు క్యాలరీస్ తో పాటు ఏ న్యూట్రిషనల్ వాల్యూ లేదు. ఇంకా ఫైనలీ నేను అడక్క మానలేకపోతున్నాను, అందరికీ బ్రెడ్ జామ్ చాలా ఇష్టం. ఈజియెస్ట్ బ్రేక్ఫాస్ట్, టిఫిన్ చేయడానికి టైం లేదు పొద్దున అంటే ఆ బ్రెడ్ జామ్ ఒకటి అర్థం కాని విషయం. పోహా ఒకటి, ఆ పోహాలు అసలు తిన్నట్టు ఉండదు పాపం, అనకూడదు కానీ అది చాలా హెల్దీ అని అనుకుంటారు, లైట్ హెల్దీ అనుకుంటారు. దానిలో ఎవరైనా కొంచెం బుద్ధి పుడితే 2 బఠానీలు పడేస్తారు, అంతకు మించి అందులో ఏముండదు. ఆ పోహా ఎందుకు తింటారు కూడా అర్థం కాదు. సో మీరు చెప్పండి అబౌట్ పోహా అండ్ అంటే దానిలో పీనట్ పౌడర్ వేస్ట్ చేస్తారు, అది వేరు. అవును బట్ మహారాష్ట్రియన్స్ చేస్తారు. కరెక్ట్. సో మీరు అన్నట్టు ఈ 2 ఆప్షన్స్ అండి ఫాస్టర్ ఆప్షన్స్. ఏది నైట్ ఫర్మెంట్ చేసుకోకర్లేదు, ముందు చేసుకోకూడదు, అన్ని రెడీగా మన దగ్గర ఉన్నది. అదే బ్రెడ్ తీసుకోండి, అగైన్ రిఫైన్డ్ ఫ్లవర్, అదే సేమ్ ఈస్ట్ ఉంటుంది, అందులో న్యూట్రిషనల్ వాల్యూ ఏమీ లేదు. అవును. జామ్ ఏంటి, ఫిల్డ్ విత్ ప్రిజర్వేటివ్స్, ఫిల్డ్ విత్ షుగర్. సో ఇంతే. ఇందులో న్యూట్రిషన్ వాల్యూ ఉందా? లేదు. అఫ్ కోర్స్ మీ ఆఫీస్ కి జల్దీ వెళ్ళాలంటే సపోర్ట్ మాత్రమే చేస్తుంది, ఇంకేం చేయట్లేదు. అది మీరు రీప్లేస్ చేసుకోవాలనుకుంటే హెల్దీ ఆల్టర్నేటివ్, ట్రై టు టేక్ హోల్ వీట్ గ్రెయిన్ బ్రెడ్. ఓకే, అందులో మీకు అట్లీస్ట్ మంచి కార్బ్స్, ఒకటే స్లైస్. అండ్ అందులో మీరు పీనట్ బటరో లేదా ఆల్మండ్ బటరో తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే ఒక పన్నీర్ స్లైస్ పెట్టుకోండి. పన్నీర్ స్లైస్ అది మీ ఇష్టం, టోస్ట్ చేసుకొని కొంచెం మసాలా వేసుకుంటారో అలాగే పెట్టుకుంటారో మీ ఇష్టం. ఓకే, నాన్ వెజిటేరియన్స్ ఎగ్ తినేవాళ్ళు దే కెన్ పుట్ ఎగ్ వైట్. అవును. ఓకే, దే కెన్ పుట్ దట్. అండ్ గియోనీస్ అవన్నీ యాడ్ చేయకుండా, అందులో ఏముంటాయి, సోడియం ఉంటుంది, షుగర్ ఉంటుంది, అండ్ ఆయిల్స్ విచ్ ఆర్ నాట్ గుడ్, రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటాయి. ఇవన్నీ మానేసి
ఒకవేళ మీరు ఒక గ్రీన్ చట్నీయో మింట్ చట్నీ పుదీనాతో ఏమైనా పెట్టుకోగలితే, కావాలి టేస్ట్ కోసం అనుకుంటే పెట్టుకోవచ్చు, లేదా డేట్స్ తో ఉన్న స్ప్రెడ్ పెట్టుకోవచ్చు. ఎగ్స్ తినేవాళ్ళు ఆబ్వియస్లీ ఆ ఆప్షన్ ఉంటుంది. అండ్ అవకాడో నచ్చిన వాళ్ళు అవకాడో. సో వీటిలో మీరు చూస్ చేసుకోండి. బేసిక్లీ కార్బ్స్ ఉన్నాయి, ఆ బ్రెడ్ లోనే కార్బ్స్ ఉన్నాయి. మనకి ప్రోటీన్ కావాలి, ప్రోటీన్ కోసం వీటిలో నేను చెప్పింది పీనట్ బటర్ కానివ్వండి, ఆల్మండ్ బటర్ కానివ్వండి, ఎగ్ కానివ్వండి, పన్నీర్ కానివ్వండి, అండ్ ఫ్యాట్ కోసం మనం బటర్ కానివ్వండి, చీజ్ కానివ్వండి పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ దట్ టు 1 slice, దానికన్నా ఎక్కువ పెట్టుకోకూడదు. అండ్ మనకి ఇందులో దెన్ వీ కెన్ మేక్ ఇట్ ఒక అమౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ డైట్. ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సింది. ఆ బ్రెడ్ జామ్ లో అనేది ఏమీ లేదు. రైట్, అది మనం గుర్తుంచుకోవాలి. పిల్లలకు ప్యాక్ చేసి ఇచ్చేస్తాం. ఈజీ అంటే ఇట్స్ ఈజీ ఓవర్. అంటే ఇంత డైలీ వర్క్ లో ఇంత ఉంటుంది కాబట్టి మార్నింగ్ లో ఇది ఇచ్చేద్దాం, పిల్లలు కూడా హ్యాపీగా తింటారు అన్న ఫీలింగ్ వాళ్ళకి. ఓకే, సో దెన్ అగైన్ పోహాలో ఏమీ న్యూట్రిషనల్ వాల్యూస్ లేవండి. ఇట్ డజంట్ హ్యావ్ న్యూట్రిషనల్ వాల్యూ. దెన్ అది ఏం చేస్తారు, జస్ట్ మీరు అన్నట్టు ఉప్పు కారం అంతే ఉంటాయి అందులో. చాలా లైట్ గా ఉంటుంది. లైట్, మనం ఆ గ్రెయిన్ చూస్తే కూడా తెలిసిపోతుంది. ఇట్స్ వెరీ లైట్. ఇట్ డజంట్ హ్యావ్ క్యాలరీస్ అండ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనర్జీ. అంటే అటుకులు, అందులో ఎనర్జీ ఉండదు. అండ్ అదంతా డెడ్ క్యాలరీస్ అండి. వాటి వల్ల మనకు ఎనర్జీ కానివ్వండి, న్యూట్రిషనల్ వాల్యూ కానిది రాదు. కానీ పీనట్సో పీసో ఇవి యాడ్ చేశారనుకోండి, కొంచెమైనా ప్రోటీన్ వస్తుంది ఈ కార్బోహైడ్రేట్స్ తో పాటు. లేదంటే అదొక మిక్స్డ్, మనకు కనిపించడానికి మిక్స్డ్ మీల్ లా ఉన్నా కూడా అది బ్యాలెన్స్ డైట్ కాదు. పైగా రుచిగా చేయడానికి నూనె బోల్డ్ పడుతుంది. నూనె సోక్ చేసేసుకుంటుంది, అది ఈజీగా సోక్ చేసుకుంటుంది, అయినా కూడా డ్రైగా ఉంటుంది అది. సో పీపుల్ విల్ థింక్ దీనికి ఎక్కువ నూనె అవసరం లేదేమో అని అనుకుంటారు. బట్ నూనె, కార్బోహైడ్రేట్స్ ఒకవేళ మనం యాడ్ చేసుకుంటే ప్రోటీన్ కానివ్వండి, ఇట్స్ నాట్ ఎ వెరీ గ్రేట్ బ్యాలెన్స్ డైట్. సో ఇప్పుడు మనం ఈ నోస్ చెప్పేసాం, ఇది నో, అది నో, అది నో. వాట్ ఈస్ ఐడియల్ అని అనుకుంటే అసలు ప్లాన్ చేసేటప్పుడు క్లుప్తంగా, బిఫోర్ వి కన్క్లూడ్, ఫ్రూట్ ఎప్పుడు తినాలి, అలాగే వెజిటబుల్ పొద్దున పూట తినాలా? బికాస్ బ్రేక్ఫాస్ట్ బుఫేస్ లో మీరు చూస్తే చాలా మంది స్టీమ్డ్ వెజిటబుల్స్ పెడతారు. అలాగే వేటిని కలపకూడదు, విడివిడిగా తీసుకోవాలి. ఒక ఓవర్ వ్యూ ఇస్తే ఐ థింక్ చూసే వాళ్ళకి ప్లాన్ చేసుకోవడానికి ఈజీ. ఫస్ట్ థింగ్ అండి, ఫ్రూట్స్ మీరు అన్నందుకు ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, డోంట్ స్టార్ట్ యువర్ డే. మీ డేని వాటితో స్టార్ట్ చేయదు. ఎందుకు? దే ఆర్ లోడెడ్ విత్ షుగర్స్. ఏ ఫ్రూట్ అయినా కూడా, న్యాచురల్ ఫ్రూట్ అయినా కూడా అందులోనే న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. సో మనం ఇప్పటి వరకు మాట్లాడుతుంది షుగర్స్ తో మనం స్టార్ట్ చేయొద్దు. ఓకే, సో డోంట్ స్టార్ట్. చాలా మంది నేను ఫ్రూట్ తో స్టార్ట్ చేస్తాను, ఫ్రూట్ జ్యూస్ తో స్టార్ట్ చేస్తాను, వెరీ హెల్దీ హ్యాబిట్ అని బిలీవ్ చేస్తారు. ప్రాబబ్లీ ఫ్రూట్ న్యాచురల్ గా ట్రీకి గ్రో అవుతుంది కాబట్టి అలా అనుకునే అవకాశం ఉంది. బట్ నో అండి, దే ఆర్ షుగర్, న్యాచురలీ షుగర్ లోడెడ్ కాబట్టి దానివల్ల ఎనర్జీ క్రాషెస్ వస్తాయి. ఇట్స్ నాట్ అ హెల్దీ ఆప్షన్. సో ఓవర్ ద డే కావాలంటే you can take a fruit maybe as a evening snack. మనకి ఈవినింగ్ 4 5 we might feel a little hungry. ఆ టైంలో టేక్ ఫ్రూట్ యాజ్ ఇట్ ఈస్. నెవర్ మనం ఫ్రూట్ జ్యూసెస్ అనేవి తీసుకోవద్దు. ఎందుకు? వాటిలో ఉన్న ఫైబర్ అనేది పోతుంది జ్యూస్ చేసేసరికి.